గుంటూరు జిల్లాకు ప్రత్యేకమైన వంటకం గోంగూర. పులుపు పాళ్లు కాస్త ఎక్కువే అయినా వంటకాల్లో గోంగూర ఉండి తీరాల్సిందే. వివాహాది శుభకార్యాలు, సహపంక్తి భోజనాల్లో కూరలు చార్ల తర్వాత గోంగూరదే అగ్రస్థానం. నోరూరించే ఆ పుల్లని పచ్చడి లేకుండా వంటకాలు ఉండవు. అందుకే గోంగూర తెలుగువారి ఇంట ప్రియమైన వంటకమైంది. రుచిలో అందరినీ మెప్పించే గోంగూర సాగులో రైతుల్ని ఆకర్షించడం అరకొరే. భుజించడానికి ఆసక్తి చూపేవారు సాగు చేయడానికి ముందుకు రారు. అయితే బాపట్ల రైతులు మాత్రం ఎన్నో ఏళ్లుగా గోంగూరను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. గోంగూర ఏ రూపంలో తిన్నా నోరూరాల్సిందే. చికెన్, మటన్, రొయ్యలు గోంగూరతో కలిపి వండితే ఆ రుచే వేరు. కడుపు నిండా తృప్తిగా ఆరగించే గోంగూర ఆంధ్ర, తెలంగాణలో ప్రియమైన వంటకమైంది. గుంటూరుకే పేరు తెచ్చిపెట్టిన గోంగూర గుంటూరు సహా క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. అయితే నీటి వసతి కలిగి ఇసుక నేలలు అధికంగా ఉన్న బాపట్ల ప్రాంతంలో మాత్రం రైతులు గోంగూరను అనాదిగా సాగు చేస్తున్నారు. గతంలో గోంగూరను గుంటూరు, విజయవాడ వ్యాపారులు కొనుగోలు చేసేవారు. అయితే బాపట్ల గోంగూర మంచి రుచికరంగా ఉండడం, ఇక్కడ డిమాండ్ కూడా అలాగే ఉండడంతో ఇటీవల హైదరాబాద్ నుండి వ్యాపారులు నేరుగా బాపట్ల రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. మేము చిన్నప్పటి నుంచి నీలపాత బొంగలతో నీలపాత చల్లుకుంటా వస్తున్నాం. గోంగూర మీదే, గోంగూర, తోటకూర వీటి మీద ఆధారపడి పండించుకుంటా వస్తున్నాం. తర్వాత వచ్చేలేకి నీలపాత బొంగలో వదిలేసిన కాడి నుంచి కిరసనాల మోటార్లతోటి పెట్టుకుంటా వచ్చాం. ఇక అది అయిపోయిన కాడి నుంచి కరెంటు మోటార్లతోటి పెట్టుకుంటూ వచ్చాం. అది కరెంటు మోటార్లు వచ్చిన కాడి నుంచి అరెకరం చేసేవాళ్ళం, 1 ఎకరం చేస్తున్నాం. ఆ ఎకరం చేసేటప్పుడు అప్పుడు 30 రూపాయలు, 40 రూపాయలు కేజీ ఉండేవి. ఇప్పుడు 160 రూపాయలు ఉంది కేజీ. సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వాలి. సూపరే మందులు సబ్సిడీ మీద గవర్నమెంట్ ఏదన్నా ఇస్తే మాకు ఏదన్నా ఆధారం అయ్యిద్ది. గోంగూర వచ్చేసి ఫస్ట్ గుంటూరు చేసాం, తర్వాత విజయవాడ వచ్చింది, తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వెళ్తుంది. వాళ్ళు ఏదన్నా కొద్దిగా వస్తే ఏదన్నా రూపాయి వస్తుంది. వాళ్ళు రాలేదనుకో, వాళ్ళు వస్తున్నారని పోసామనుకో, కొద్దిగా రానప్పుడు వదిలేయాల్సి వదిలేస్తున్నాం. దానివల్ల చాలా ఆశపడుతున్నాం మేము. అది ఏదన్నా గవర్నమెంట్ ఆదుకొని మాకు ఏదన్నా సబ్సిడీ మీద సింక్లేర్లు ఇచ్చి 1 ఎకరానికి లేకపోతే 1 అర ఎకరానికో ఏదన్నా గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇస్తే కొంచెం మేము కూడా సేవ్ అవుతాం. లేకపోతే ఈ రెక్కలన్నీ పులిచిపోయి అల్లాడిపోతున్నాం మేము ఈ పైపులు లాగే దీని మీద. ఈ కౌళ్ళకి వచ్చేలేకి కౌళ్ళు కాడ కూడా ఎక్కువ అవుతున్నాయి. దాన్ని బట్టించి కూడా గవర్నమెంట్ ఏమన్నా కానీ ఆ చొరవ తీసుకొని బంక్లేర్లు ఇస్తే మేము ఏదన్నా గోంగూర పండిస్తాము. సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చినా, లేకపోతే కొంచెం వేసుకొని ఇక ఉండదే గంజి నీళ్ళు తాగుతా ఉంటాం వచ్చిందే. తక్కువ సమయం, అతి తక్కువ ఖర్చుతో సాగయ్యే గోంగూర పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రైతు ఎంత పండించినా అంతా అమ్ముడు పోతుంది. ఈ పంట సాగుకు కూలీల అవసరం కూడా లేదు. నాటిన 25 రోజుల నుండి నెల రోజుల వరకు పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. వచ్చిన దిగుబడిని వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తూ ఉండడంతో ఇతర పంటలతో పోల్చితే గోంగూర సాగు మంచి లాభదాయకంగా ఉంటుంది. అయితే కొద్దిపాటి యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చని తెలియజేస్తున్నారు బాపట్ల ఉద్యాన అధికారి ఉషా. బాపట్ల జిల్లాలో ఏరియా వచ్చేసి దగ్గరగా 20,000 హెక్టార్ల వరకు ఉందండి. అందులో గోంగూర వచ్చేసి దగ్గరగా 200 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు రైతులు. అదేవిధంగా బాపట్ల మండలంలో వచ్చేసి 100 ఎకరాల వరకు సాగు చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి గోంగూరలో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అంతేకాకుండా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటది. కాబట్టి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, చిన్నపిల్లలకు కానీ కూరల్లో వేసుకొని, పప్పులో వేసుకొని తినటం వల్ల మనకి ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ అనేది అరికట్టించవచ్చు. అదేవిధంగా నేలలు కనుక చూసుకుంటే తేలికపాటి నేలలు, అలాగే ఎర్ర నేలలు అనేవి సూటబుల్ అవుతాయి. మన నేల తయారీ కనుక చూసుకుంటే 3 నుంచి 4 సార్లు దుక్కి దున్నించుకొని లాస్ట్ దుక్కిలో మనం విత్తనాలు అంటే ఒక ఎకరానికి 6 కేజీల వరకు విత్తనాలు పడతాయి. అదేవిధంగా 13 కేజీలు యూరియా, 38 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 10 కేజీలు MOP అనేది వేసుకుంటే మొక్కకి
ఎక్కువగా ఫర్టిలైజర్స్ అవసరం ఉండదండి. మనకి గోంగూరలో వచ్చేసి ఎక్కువ యూరియా ఎందుకంటే ఆకే కాబట్టి మనకి అవసరము యూరియా అనేది ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. కటింగ్ చేసినప్పుడల్లా మనకి యాంగ్రూ 1 అనే ఒక వెరైటీ ఉందండి. ఆ వెరైటీ వచ్చేసి రెడ్ కలర్ గోంగూర అనేది ఉంటది. ఇది ఎక్కువగా ఎండాకాలంలో మనకి సాగు చేసుకునే విధానంలో ఆ హైబ్రిడ్ అనేది మనం చేశారు. మనకి ఇక్కడ బాపట్లో కనుక చూసుకున్నట్లయితే లోకల్ వెరైటీయే ఎక్కువగా సాగు చేస్తున్నారు. రసం పీల్చే పురుగులు లేదా పిండి నల్లి వస్తుంది. మనం ఆకుని డైరెక్ట్ గా తీసుకుంటున్నాం కాబట్టి మనం ఏ రకమైన పురుగు మందులు అనేది దాని మీద స్ప్రే చేయకూడదు. మనకి రికమెండెడ్ డోసేజ్ ఏంటంటే ఓన్లీ నీమ్ ఆయిల్ ఒకటే రికమెండెడ్ డోసేజ్ అండి. 5 ml 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఇట్లాగా రసం పీల్చే పురుగులు కనుక ఏదైనా కనిపించినట్లయితే. అదే విధంగా మనకి 1 ఎకరం నుంచి 4 నుంచి 5 మెట్రిక్ టన్నుల వరకు మనకి దిగుబడి అనేది వస్తుంది.